కాలమున సమస్త లోకములను తన ఉదరమునందు భద్రపరిచే శ్రీ మహావిష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 50వ భాగం. సమితింజయ. పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని యొక్క మరొక లక్షణము పరాక్రమముతో కూడిన యుద్ధ సంరంభము. ఆయన యుద్ధము చేసేది, విజయమును పొందేది దుష్టత్వము పైన, అటువంటి దుష్ట స్వభావము కలిగిన రాక్షసుల పైన. 10 మందిలో ఆయన మాట నెగ్గుతుంది. సమరాంగణములో జగన్నాథుని శౌర్యమునకు ఎదురే ఉండదు. అటువంటి పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సమితింజయ అన్న నామముచే కీర్తించింది. విక్షర. క్షరము అన్న పదమునకు నాశనము అని అర్థము. అసలు జననమే లేని పరమాత్మకు నాశనమంటూ ఎక్కడ ఉంటుంది? నాశము లేనివాడు. విక్షర అను నామమునకు మరొక అర్థము భక్తులు కోరుకున్న కోరికలను విశేషముగా ప్రసాదించువాడు అని. ఈ విధముగా నిరంతరము తనను నమ్మి ఆశ్రయించుకున్న భక్తులను విశేషమైన కారుణ్య దృష్టితో చూసే పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విక్షర అన్న నామముతో కీర్తించింది. రోహిత. దుష్ట శిక్షణార్థము తన దశావతారములలో భాగముగా మత్స్యావతారము ధరించిన వాడు పరంధాముడు. ఆ మత్స్యము యొక్క వర్ణము కూడా లోహిత వర్ణము, అనగా ఎర్రని ఎరుపు వర్ణము కలిగి ఉన్నది. తన ఇచ్ఛానుసారము రోహిత వర్ణము గల మూర్తిని లోకి రోహితమను మత్స్యము యొక్క మూర్తిని వహించువాడు. అనంత జలరాశిలో అడ్డు లేకుండా చోటు చేసుకుని చొచ్చుకుని పోయే మహామత్స్యములాగా మహీధరుడు మహావేగముతో విక్షరముగా అక్షతముగా విశ్వములో విహరిస్తాడు. నీటిలో మునిగి నశించే ప్రాణులు అనేకులుండగా మహామీనము లాంటి భగవంతుడు క్షర నిరపేక్షంగా తన పయనం సాగిస్తాడు. వేదములను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుని సంహరించడానికి మత్స్యావతారమును ఎత్తి అతనిని సంరక్షించి వేదములను రక్షించిన విధానమును మహాకవి శ్రీ పోతన తన భాగవత పద్యములో ఈ విధముగా వివరించారు. ఉరకంభోనిధిలోని వేదములకు దైత్యం రూచి వేగరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోకసారించి మేన్మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడక్కరటి కిందాకి వధించే ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్. ఈ విధముగా రాక్షస సంహారము గావించిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము రోహిత అన్న నామముచే కీర్తించింది. మార్గ. ముముక్షువులు అన్వేషించెడి దేవుడు, పరమానంద ప్రాప్తికి మార్గమైన వాడు. జ్ఞానులు పండితులు సదా తన దర్శన భాగ్యమును కాంక్షించేవాడు. కర్మఫలములను ఆయనకే సమర్పించి ధ్యానించు భక్తులకు ఈ సంసార చక్ర భ్రమణము నుండి విముక్తి కల్పించి పునర్జన్మ రాహిత్యమును తన కైవల్యధామ ప్రాప్తిని అనుగ్రహించువాడు. ఈ విధముగా భక్తులు తరించుటకు కారణము తానైన వాడైన భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మార్గ అన్న నామముతో కీర్తించింది. హేతు. ఉపాదానము నిమిత్తము అను కారణద్వయము తానే అయి సృష్టికి కారణము అయిన వాడు. ఈ సమస్త జగత్తును సృష్టించి విశ్వమునకు కారణభూతుడైన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము
హేతు అన్న నామము చే కీర్తించింది. దామోదర దమము అనగా ఇంద్రియ నిగ్రహము. అటువంటి దమాది సాధనల చేత ఉదారమైన బుద్ధి గలవారు ఋషులు. అటువంటి వారు సమర్పించిన అర్ఘ్య జలములతో ఆనందముగా రమించువాడు. దామ ఉద రహ అన్న పద విభాజనచే ప్రళయ సముద్రమున రమించువాడు. యశోదాదేవి చేత దామ త్రాడు తాటితో ఆ ఉదరమునందు బంధింపబడిన వాడు ఒకటచే పరమేశ్వరుడు దామోదర శబ్దాభిధేయుడైనాడు. దామములు అన్న పదమునకు లోకములు అన్న మరొక అర్థము ఉండుటచే సమస్త లోకములను కల్పాంత ప్రళయ కాలమున తన ఉదరమునందు భరించువాడైన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము దామోదర అన్న నామము చే కీర్తించింది. సహ సర్వులను తిరస్కరించువాడు, క్షమించువాడు అగుట వలన సహ అన్న నామము పరమేశ్వరుని యందు ప్రసిద్ధమైనది. కేవలము దేవ మానవుల పట్ల మాత్రమే కాక దానవుల యందు కూడా సహనశీలత్వము కలిగి వారిని తన చూపు చేతనే భస్మము చేయగలిగి కూడా వారిపై ఆయుధ ప్రయోగము చేసి సంహరించి వారికి కైవల్య పదము ప్రసాదించే భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సాహ అన్న నామము చే కీర్తించింది. మహీధర ఈ సమస్త భూభారమును వహించి స్థితికర్తగా జీవులందరినీ పాలించి పోషించి వారి యోగక్షేమములను అరయువాడు. వదాని విష్ణురయోదిశ్చ అను పరాశర వచనముననుసరించి భూమిని గిరి రూపమున ధరించువాడు. అన్నిటికీ మూల కారణుడైన దామోదరుడు అందరినీ అతిశయించి పురోగమిస్తాడు. ఎక్కడైనా ఆగవలసి వస్తే కొండలా ఆగిపోతాడు. కదలడు, మెదలడు. ఆయనను ఎవ్వరూ కదిలించలేరు. ఈ విధముగా ప్రళయకాలంలో కూడా క్షరము లేక నిలిచే ఏకైక దివ్యజ్యోతి స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహీధర అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో